అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తలు చదువుతున్నది మీ యువరత్న నందమూరి బాలకృష్ణ ఓరఫ్ మీ ముద్దుల బాలయ్య. నా అభిమానులకి, నాన్నగారు నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానులకి, మా నందమూరి వంశ అభిమానులందరికీ, పనిలో పనిగా మా అల్లుడు నారా లోకేష్ అభిమానులకి అందరికీ శుభాకాంక్షలు. చూడండి బ్రదర్, మరి ఇప్పుడు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ హిట్ టాపిక్ నేను ఒక్క డైలాగ్ వదిలితే సినిమా రంగంలో 100 సార్లు రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లోనూ మనది అదే సాంప్రదాయం కొనసాగుతున్నది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి పోయే ముందు ఒక్కసారి వాళ్ళ హెడ్లైన్స్ చదువుతా, ఆ తర్వాత వరుస పెట్టి ఒక్క తిప్పుకోకుండా డైలాగులు వదులుతా. తెలుసుగా, తెలుగు సినీ ఫీల్డ్ లో డైలాగులు వదలాలంటే ఒక నందమూరి వంశానికే సాధ్యం. నా డైలాగులతో పొలిటికల్ హిట్ పెంచా, చిరంజీవి దుంప తెంచా. నాలో ప్రవహిస్తోంది నందమూరి రక్తం, లక్ష్మీ పార్వతిని సహించను ఇక ఏమాత్రం. ఆల్ ఆంధ్రలో ఎక్కడి నుండి అయినా సరే పోటీ చేస్తా, ఎన్నిసార్లైనా తొడగొడతా. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చూడండి బ్రదర్, మరి ఇంతకు ముందు రోజుల్లో నేను మాట్లాడితే సినిమా పేజీల్లో వేసేవారు. ఇప్పుడు మన రేంజ్ మారిపోయింది. మన స్టేట్మెంట్లు ఫస్ట్ పేజీలో వస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో మాట్లాడితే విజయవాడలో రీసౌండ్ వస్తుంది, హైదరాబాద్ లో మాట్లాడితే గుంటూరులో రీసౌండ్ వస్తుంది. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లో ఇప్పుడు నా గురించే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని అందించేందుకు మన వీరాభిమాని బాలు లైవ్ లో ఉన్నాడు. ఓవర్ టు బాలు. నమస్కారం అండి బాలయ్య గారే, నేనండి బాబు చిన్నబాబుని. అంటే గుర్తున్నానా, చిరంజీవి గారి ఫ్యాన్ ని. రాజమండ్రి నుంచి సార్ మిమ్మల్ని రాజమండ్రికి ఆహ్వానించాలని చెప్పి నేను లైన్ లోకి వచ్చాను. ఏమంటారు మీరే? చిన్నబాబు, నేను రమ్మన్నది బాలుని, కర్నూలు బాలుని, నిన్ను కాదు. అది సరే, ఇంతకీ నన్ను రాజమండ్రికి ఆహ్వానిస్తున్నది దేనికి? సార్ మీరు ఒకసారి రాజమండ్రి వచ్చి ప్రోగ్రాం ఇవ్వాలి. మా దేవి చౌక్ 60x40 డయాస్ ఏర్పాటు చేస్తున్నాం అండి. మీరు దాని మీద నిలబడి 100 సార్లు మేసం తిప్పాలండి. అలాగే మరి 1000 సార్లు తొడగొట్టాలి. అలా టోటల్ గా 3 రోజులు ప్రోగ్రాం ఇవ్వాలండి. అది మ్యాటర్. రే ఈ బాలయ్యని ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలని అనుకోవద్దు. తట్టుకోలేవు, మాడిపోతావు. నమస్తే బాలయ్య సారు, నేనండి బాలుని, మీ వీరాభిమాని కర్నూలు నుంచి మాట్లాడతా ఉండా. మీ ఐడియా సూపర్ సారు. ఆ చిన్నబాబు మాటల్లో పడేదానికే లేదు. వాడు చిరంజీవి అభిమాని. మీరు ఒక పాలి కర్నూలుకు రావాలా. మా కొండారెడ్డి బురుజు దగ్గర నిలబడి ఓ వారం రోజుల పాటు తొడగొట్టాలా. మేసం మెలేయాలా. ఈడ ఫ్యాక్షన్ లీడర్లంతా తగ్గిపోయినారు సార్. మీసాలు పెంచే వాళ్ళు కూడా ఇప్పుడు లేకుండా పోయినారు. మీరు సింహ టైపు మీసాలు పెట్టుకుని రావాలి. మా కర్నూలు వాళ్ళకి పాత రోజులు గుర్తు చేయాలి సార్. వస్తా ఉండరా? ఏ బాలు, నేను బాలయ్య బాబుని, పగటి వేషగాడిని కాదు. ఓలాంధ్రలో ఎక్కడి నుండి అయినా పోటీ చేస్తా, పోటీ చేసి గెలిచి చూపిస్తా. అది నా కెపాసిటీ, తెలుసా? బాబు బాలయ్య బాబు, నేనయ్యా లక్ష్మీ పార్వతిని. నాయనా, నీకు రాజకీయాల్లోకి రావాలని ఉంటే రా బాబు. నీకు ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చాలని ఉంటే తప్పకుండా రానాయనా. 6 అడుగుల అందగాడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎక్కి తిరిగిన ఆ యొక్క చైతన్య రథం సిద్ధంగా ఉంది బాబు. కానీ ఆ చంద్రబాబు అరచేతిలో పాకడం మటుకు మానేనైనా. అది నేను చూడలేకపోతున్నాను. ఎందుకైనా మంచిది, నీలో ఎన్టీ రామారావు గారి రక్తం ఉందో, చంద్రబాబు రక్తమే ఉందో ఒక్కసారి పరీక్ష చేయించుకోనైనా. విన్నారా? ఈ లక్ష్మీ పార్వతిని ఇక ఏమాత్రం సహించకూడదు. నా రక్తాన్ని అవమానిస్తోంది. అందుకే ఈవిడతో మన మాటలు అనవసరం. ఎందుకైనా మంచిది, ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. తమ్ముళ్ళు, నన్ను పోటీ చేయమని ప్రతి నియోజకవర్గం నుండి ఆహ్వానాలు నాకు అందుతూనే ఉన్నాయి. మన ఇమేజ్ అలా దశ దిశలా పెరిగిపోతున్నది. నమస్కారం బాలకృష్ణ గారు, నేను లగడపాటి రాజగోపాల్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మీకు గ్రహాలకి శాంతి పూజలు, వాస్తు మార్పులు వస్తే నాకు చిలక జోస్యాలు చెప్పడం బాగోవచ్చు. మీరు విజయవాడలో నా మీద పోటీ చేసి సమయం వృధా చేసుకోవద్దు. రాయలసీమలో జగన్ మీద, తెలంగాణలో కేసీఆర్ మీద పోటీ చేస్తే జైంట్ కిల్లర్ అని చెప్పి పేరు వస్తుంది. ఎవరు నా చిలక కూడా అదే చెబుతుంది. మీరు అలా ఫాలో అయిపోతే బెటర్. నాకు తెలుసు, ఈ లగడపాటి అసలే జగడపాటి నన్ను మునగచెట్టు ఎక్కించడానికి చూస్తున్నాడు. ఎక్కితే ఏమవుతుందో తెలుసుగా. అందుకే నేను ఎక్కను కాక ఎక్కను.
చూడమ్మా బాలకృష్ణ, నేను కుడిగల శివశంకర్ వరప్రసాద్ బురఫ్ చిరంజీవి, అదే మీ మెగాస్టార్ చిరంజీవిని. చూడు బాలకృష్ణ, నువ్వు ఇంకా ఆ బావుచాడు బామ్మర్దివే. మనం అలా కాదు, మనకిప్పుడు స్టేట్ లో 2 మంత్రులు కూడా ఉన్నారు. త్వరలో ఇక మరో 10 కార్పొరేషన్లు కూడా వచ్చి మన జేబులో పడుతూ ఉన్నాయి తెలుసా. ఆ తర్వాత ఢిల్లీలో అది ఇప్పుడు మన లెవెల్. మనం ఇప్పుడు నీవు పసిపోయాం కాదు, ఆ విషయం గుర్తుంచుకో. చిరంజీవి, చరిత్ర చెప్పకు. చరిత్ర చెప్పాలన్నా, చరిత్రని మార్చాలన్నా అది మా వంశానికే చెల్లింది. వద్దు, చరిత్ర వద్దు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఇదిగో బాలయ్య బాబు, నేనయ్యా నన్నపనేని రాజకుమారిని. గుంటూరు కారం ఆ లక్ష్మీ పార్వతి ఏదో అందని, ఈ లగడిపాటో చిరంజీవో ఏదో అన్నారని నువ్వు అస్సలు పట్టించుకోవాకు. 100 మంది మీసం తిప్పని నువ్వు మీసం తిప్పితే ఆ రాజస్యమే వేరు. 100 మందిని తొడగొట్టుకోమను, నీ తొడగొట్టుడు సౌండే వేరు బాబు. నీ రోడ్ షోలకు వాళ్ళు వీళ్ళు దేనికి? నీతో నేనొస్తా. 100 మంది పులుసు పెట్టని. ఇదిగో రాజకుమారి పులుసే పులుసు, దానికి సాటి ఎవ్వరూ లేరు. వినరా, నన్నపనేని రాజుకుమారి చెప్పిందంటే నాలో ఏదో శక్తి ఉన్నట్టే. అందుకే మనం అదే శక్తితో ముందుకు పోతూ ఈ బులెటిన్ ని మాత్రం ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. జై మన ప్రత్యక్ష రాజకీయాలు, జై జై మన తోడ కొట్టడాలు.